నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గోపీనాథపట్నంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి గుడిలో ఆలయ ధర్మకర్త మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ముక్కోటి ఉత్సవాలు. పెదతాడేపల్లి భారతీయ విద్యాభవన్లో గురువారం జరిగిన పాఠశాల వార్షికోత్సవ వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ నాగరాణి. సభాధ్యక్షత వహించిన భవన్స్ చైర్మన్ యూకే విశ్వనాథరాజు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థాయికి చేరాలి. నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. కొబ్బరి తోటలో పొంతలో ముసలమ్మ ఉత్సవాల అన్న సమారాధనను ప్రారంభించిన బీజేపీ నేత ఏతకోట తాతాజీ, జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్లు. శ్రీ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార తలుపుల ద్వారా వెళ్లి స్వామివారిని దర్శించుకున్న భక్తులు. వెంకటేశ్వర స్వామి గుడి వద్ద పోటెత్తిన భక్తులు. ఉంగుటూరు మండలంలోని గోపీనాథపట్నంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి వారి దేవాలయంలో ఆలయ ధర్మకర్త మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో 67వ వార్షిక వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు జరిగాయి. శుక్రవారం ఉదయం గోపూజ జరిగింది. భజనలు జరిగాయి. శ్రీ భక్తాంజనేయ స్వామి వారికి లక్ష తమలపాకులతో సహస్రనామ పూజలు జరిగాయి. సాయంత్రం వేదాంతం రాజగోపాల చక్రవర్తిచే ఆధ్యాత్మిక ప్రవచనం, రాత్రి స్వామివారి పవళింపు సేవలు జరిగాయి. భక్తులు తెల్లవారుజాము నుండి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, సౌధనీ కుమారి దంపతులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అత్యంత పవిత్రమైనటువంటి ముక్కోటి దేవతలందరూ కూడా ఆ శ్రీ మహావిష్ణువుని వైకుంఠంలో దర్శించుకునే మహాపుణ్య దినం. ఇటువంటి ముక్కోటి ఏకాదశి సందర్భంగా గత 67 సంవత్సరాల నుంచి ఈ గోపీనాథపట్నంలో మరి మా తండ్రి గారు నిర్మాణం చేసిన ఆంజనేయ స్వామి ఆలయాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసి పూర్తిగా మరి శతాబ్దాలు అంటే 100 సంవత్సరాలు పర్మనెంట్గా ఉండే విధంగా రాతితోటి పూర్వకాలంలో రాజులు మహారాజుల సమయంలో ఏ రకంగా అయితే ఆలయాలు నిర్మాణం చేస్తారో అదే శాస్త్ర ప్రకారం అదే రీతిలో ఇవాళ ఆంజనేయ స్వామి వారి ఆలయాన్ని నిర్మాణం చేశాం. ఈ ముక్కోటి ఏకాదశి పర్వదిన శుభ సందర్భంగా
భక్తులందరికీ విశేషంగా, ఎందుకంటే ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఆ మహావిష్ణువు ఉత్తర ద్వార దర్శనం ద్వారా దర్శనం చేసుకోవాలని ప్రతి భక్తుడు కోరుకుంటాడు. అటువంటి ఉత్తర ద్వార దర్శనాన్ని ఈ ఆంజనేయ స్వామి ఆలయంలో సీతారామచంద్ర లక్ష్మణ భరత శత్రుఘ్న సహితంగా ఉండే స్వామివారిని కూడా ఆలయంలో ప్రతిష్ఠించి ఈ భక్తులందరికీ కూడా ఉత్తర ద్వార దర్శనం కల్పించబడతా ఉంది. విశేషంగా ఇటువంటి ఏర్పాటు మరి ఈ చుట్టుపక్కల ఏ ఆలయంలోనూ కూడా ఒక దాదాపు లేదనే చెప్పొచ్చు. భక్తులందరూ కూడా ఆ మహావిష్ణువు, ఆంజనేయ స్వామి, ఆ సీతారామచంద్రుల వారి అనుగ్రహం పొందేలాగా ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినం శుభ సందర్భంగా ప్రతి ఒక్క భక్తుడికి మరి అందరికీ మేలు జరగాలి. హిందూ భక్తులందరూ కూడా విశ్వాసంతో స్వామిని దర్శించుకోవాలి. వాళ్ళ కుటుంబాలన్నీ సుఖ సంతోషాలతో ఉండాలి. ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా మరి పాడి పంటలతోటి సమృద్ధిగా మరి ధనధాన్యాలతోటి తొలతూగేలాగా ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలి. పిల్లలందరూ బాగా చదువుకునేలాగా ఆ భగవంతుడి ఆశీర్వాదం పొందాలని భక్తులందరినీ కోరుకుంటూ పెద్దతాడేపల్లిలోని భారతీయ విద్యా భవన్స్లో పాఠశాల 40వ వార్షికోత్సవ సంబరాలు గురువారం రాత్రి జరిగాయి. పాఠశాల వార్షికోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా ఎంతో వేడుకగా నిర్వహించారు. భారతీయ విద్యా భవన్స్ చైర్మన్ యూకే విశ్వనాథరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ నాగరాణి పాల్గొని విద్యార్థులకు ఉత్తేజకర సందేశాన్ని ఇచ్చారు. దేశ భవిష్యత్ తరగతి గదిలో తీర్చిదిద్దుకుంటుందన్నారు. విద్య ద్వారా విద్యార్థులు ఉత్తమ స్థాయికి ఎదిగి సమాజానికి, దేశానికి ఉపయోగపడాలన్నారు. పాఠశాల చైర్మన్ విశ్వనాథరాజు మాట్లాడుతూ తమ పాఠశాలలో ఒత్తిడి లేని విద్యను అందించడంతో పాటు దేశభక్తి, వ్యక్తి వికాసం విలువలకు ప్రాధాన్యత ఇస్తాం అన్నారు. జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షులు సామంతపూడి శ్రీరామరాజు, ప్రిన్సిపల్ రాజీవ్ శర్మలు మాట్లాడారు. 3 స్టేజీలతో శోభాయమానంగా విద్యుత్ అలంకరణతో అలరించారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు మైమరిపించాయి. సుమారు 4000 మంది ఈ కార్యక్రమాన్ని తిలకించారు. విద్యార్థులకు బహుమతి ప్రదానం, జిల్లా కలెక్టర్కు సత్కారం జరిగాయి. He taught in MPC 12th class. Flexibility and strength. Yoga with her passion. Of countless citizens, ma'am's passion for creating a better tomorrow. Gratitude. I am very honored to be here celebrating 40th annual day function of Bharati Vidya Bhavans. It's my pleasure to witness the happiness, cheerfulness and enthusiastic celebration of the annual day. So as you celebrate this annual day, I would like to remind you that education is the foundation of our future of the country. You are all the architects of future. Your dreams, aspirations, hard work will be the strength of the future. Do not afraid to experiment, and also remember today's failures will be your stepping stone in your future. As a student, you try to excel in your education. At the same time, do not forget to contribute to the society for a larger good. Try to be kind, compassionate, and also always have the quality of forgiveness. That is one of the important quality in life. I congratulate the management, principals and teachers to see the achievements of the institution, your academic achievements, achievements in sports, extracurricular activities. I feel proud of your achievements and I commend the principal and teachers for making this happen. I appreciate the parents who are supporting this institution, without whom the institution would not have reached this level.
I want to offer a quote to the students: arise, awake, and stop till not you reach your goal, by the great saint philosopher Swami Vivekananda. Hope this quote inspires you to achieve your goals with the strength, perseverance, and do not forget your dreams. Happy of the celebrations, our success of the expression of the gratitudes, and the founder of the Bharati Vidya Bhavans started with the great enthusiasm of the educationist and politician Sri Dr. K.N. Munshiji, 1938. His slogan is there: let noble thoughts come from others on every side. With the motto of the graceful, and the last 40 years, this is our glorious academic journey of the Tadepuri School. The success of the life, we need education and literacy and degree songs, said Munshiji. The Bharati Vidya Bhavans promotes education and arts and culture and the Bhavans ideas of the Vasudhaiva Kutumbam, which is means the world, one family. Today our Modi is telling one country, one nation, one, everything is one is talking. So our people has to coming to the one world. In this auspicious occasion, we have to remember Bhavan's founder, respected Munshiji, and our Bhimavaram Kendra founder under the leadership of great K. Dharmarao Garu in the year 1981. We are very proud of involving in Bhavan's family. As we gather here today, we celebrate not only the achievements of our students, but also the progress we made as a school community. Today I want to share with you some existing developments that will take our school into the next level. Firstly, I am pleased to announce that we will be introducing a new state-of-art infrastructure, including a modern auditorium with indoor shuttle court, stadium, along with the lift facility and sports facilities like table tennis, billiards, skating ring, etc. These upgrades will provide our students with the best possible environment to learn, grow and strive. The new Bhimavaram Kendra Management Committee has successfully introduced school mobile app to improve the communication and transparency between parents and teachers, enhancing parental engagement and involvement in the school activities. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల 44వ వార్షిక వేడుకలు శుక్రవారం జరిగాయి. ముఖ్య అతిథిగా టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ హాజరవ్వగా జనసేన పట్టణ అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ, టీడీపీ పట్టణ అధ్యక్షుడు పట్నాల రాంపండు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వలవల బాబ్జీ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువును నేర్చుకుని ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మానవతా అధ్యక్షుడు పచ్చ వెంకటేశ్వరరావు, అడబాల నారాయణమూర్తి, గుండుమోగుల సురేష్, కేశవభట్ల విజయ్, మలపాక చిట్టి, అల్లు నాగు, లోవరాజు, కళాశాల అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముగ్గురు ప్రతిభావంతులైన విద్యార్థులకు మానవతా ఆధ్వర్యంలో నగదు బహుమతి అందజేశారు. స్వర్గీయ ఆంజనేయులు గారు, ఈలు ఆంజనేయులు గారు ఈ కళాశాలని మరి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ కళాశాలకి ఒక భవనం లేకపోవడం అనేది దురదృష్టకరంగా మేమందరం కూడా భావిస్తున్నాం. ముఖ్యంగా మా శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు మొన్న ఇక్కడ ఒక కార్యక్రమానికి వచ్చి అది చెప్పడం జరిగింది. నేను కూడా మరి ఏదైతే లోకేష్ గారు ఆధ్వర్యంలో ఉన్న ఈ విద్యాశాఖకి నేను ఈ సంక్రాంతి పండుగ వెళ్ళిన వెంటనే ఆయనతో నాకు అపాయింట్మెంట్ ఉంది. ఖచ్చితంగా ఈ సమస్యని ఆయన దగ్గర ప్రస్తావించి మీకు బిల్డింగ్ ఏర్పాటు చేయడానికి 100% హామీ ఇస్తున్నాం. అది మా శాసనసభ్యులు కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఆయన ఆధ్వర్యంలో
ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో మీకు అన్ని వసతులతో కూడిన బిల్డింగ్ నిర్మాణం జరుగుతుందని చెప్పి హామీ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ మరి ఇంచుమించుగా ఇంతమంది స్టూడెంట్స్ చదువుతూ 90% అబోవ్ తెచ్చుకోవడం అనేది ఒక ప్రభుత్వ కళాశాలలో చాలా శ్లాఘనీయం. ఎందుకంటే దానికి కృషి చేసిన మన ప్రిన్సిపాల్ గారు కానీ లెక్చరర్స్ కానీ అదేవిధంగా ఇక్కడ చదువుకుంటున్న యువతీ యువకులందరికీ కూడా మరి మీరందరూ కృషి చేస్తేనే ఇలాంటి టార్గెట్ రీచ్ అవుతారు. మరి ఈవేళ ఇక్కడ ఎంతోమంది అధ్యాపకులు సహకారంతో మీరు మంచి మార్కులతో ఉత్తీర్ణం చెందితే చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వంలో ఐటీ శాఖ పూర్తిగా ఇక్కడ సాఫ్ట్వేర్ పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో ఇంతకుముందు మరి ఉన్న పరిస్థితులు చాలా తక్కువ ఉన్నాయి. ఈవేళ సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ కూడా అమరావతిలో కానీ వైజాగ్లో కానీ వేళ్ళు ఊనుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. వేల కోట్లు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి వ్యాపారవేత్తలు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. జూనియర్ కాలేజీకి మరి ఎంతో మహోన్నతమైన పేరున్నది. ఈ జూనియర్ కాలేజీలో చదవాలంటే ఎంతో ర్యాంక్ వస్తేనే కానీ ఈ జూనియర్ కాలేజీలో జాయిన్ చేసుకునేవారు కాదు. మేము ఇదే జిల్లా పరిషత్ హై స్కూల్లో 10th క్లాస్ చదివినప్పుడు జూనియర్ కాలేజీలో చదవాలంటే బాగా మెరిట్స్ వస్తేనే కానీ ఈ జూనియర్ కాలేజీలో జాయిన్ చేసుకునే పరిస్థితి ఉండేది కాదు ఆ రోజుల్లో. అటువంటి మహోన్నతమైన కాలేజీలో ఎంతోమంది చదివి ఈ రోజున ఈ ప్రభుత్వ కాలేజీల ద్వారా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఐపీఎస్ ఐఏఎస్ రేంజ్లకి వెళ్ళడం, మరి 44 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ కాలేజీని నడుపుతున్న ఎంతోమంది అధ్యాపకులు ఇవాళ స్టేట్లో మంచి టీచర్స్కి అవార్డ్స్ వచ్చినాయని చెప్పి వాళ్ళందరికీ కూడా మా ఎన్డీఏ కూటమి ద్వారా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. ఏదైతే ఈ జూనియర్ కాలేజీలో చదివే విద్యార్థులు కూడా ఈ జిల్లాలోనే 3rd ప్లేస్ ఉండడం అనేది తాడేపూడి నియోజకవర్గానికే మీరు మంచి పేరు తెచ్చారని చెప్పి మేము గర్వించదగ్గ విషయం. మీ అవసరాలకి విధంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యా ఐటీ శాఖ మంత్రి మరి ఏదైతే మన లోకేష్ గారు ఉన్నారో వారు కూడా మీ అందరికీ కూడా ఎన్నడూ లేని విధంగా ఇంటర్ పిల్లల్లో కూడా మరి బుక్స్ మీకు కావాల్సిన సదుపాయాలు కల్పించడం, దాంతోపాటు మధ్యాహ్న భోజన పథకం కూడా ఏర్పాటు చేయడం అనేది చాలా మంచి కార్యక్రమం. ఏర్పాటు చేసి 44 సంవత్సరాలు అవుతుంది. కానీ ఇప్పటి వరకు సొంత భవనం లేకపోవడం చాలా బాధాకరం. ఈ విషయాన్ని స్థానిక శాసనసభ్యులు బొత్స శ్రీనివాస్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆయన త్వరలోనే ఈ సమస్యకి పరిష్కారం చూపిస్తానని ఆయన హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ప్రభుత్వం ఈరోజు విద్యపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రైవేటు కళాశాలకు దీటుగా ప్రభుత్వ కాలేజీలు కూడా ఉండాలి. ప్రభుత్వ కాలేజీలు కూడా ఇక్కడ చదివిన విద్యార్థులు అత్యుత్తమ స్థానంలో ఉండాలని ఈ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుంది. అదేవిధంగా విద్యార్థులు అందరూ కూడా ఈ ప్రభుత్వం కల్పించినటువంటి రాయితీలన్నీ కూడా వినియోగించుకొని పథకాలన్నీ కూడా సద్వినియోగం చేసుకొని మంచి ఉన్నత భవిష్యత్తుకు చేరాలని కోరుకుంటున్నాను. ఈ జూనియర్ కాలేజీలో మానవతా సంస్థ మేము వచ్చిన కాడి నుంచి కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము. అది కూడా బొలిశెట్టి శ్రీను గారు ఆధ్వర్యంలోనే మేము కూడా అదే ఫాలో అవుతున్నాము వారి సహకారంతో. అంచేత విద్యార్థులు మంచి బాగా చదువుకొని బాగా అభివృద్ధి రావాలని ఇంకా కార్యక్రమాలు కూడా మేము కార్యక్రమాలు కూడా చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో 3 విద్యార్థులకు ప్రతిభావంతులైన విద్యార్థులకు నగదు బహుమతి ఏర్పాటు చేయబడినది. వారిది మన బొలిశెట్టి శ్రీను గారు వారు అన్యవాన కారణం వల్ల రాలేకపోయినారు కాబట్టి వత్తనపల్లి కాశీ గారి చేతుల మీదుగా వారికి ఈ బహుమతులు అందజేయవలసిందిగా కోరుతూ, మన విద్యార్థులు ప్రత్యేకించి నేను కోరుకునేది ఒకటే, బాగా చదువుకుని అభివృద్ధిలోకి రావాలి. మానవతా సంస్థ మీ అన్నింటో ఉంటుందని సభాముఖంగా తెలియజేస్తూ, స్థానిక సీతారాంపేట కొబ్బరితోట సెంటర్లోని శ్రీ పొంతలో ముసలమ్మ తల్లివారి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా శుక్రవారం యువ ఫ్రెండ్ సర్కిల్ గౌరవ అధ్యక్షుడు రాజా త్రినాథ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అన్నదాన ప్రారంభోత్సవ కార్యక్రమానికి బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇతకోడ తాతాజీ,
జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్, మాజీ వైస్ చైర్మన్లు ఎగ్గిన నాగబాబు, బొడ్డు సాయిబాబా, నాయకులు పాలూరి వెంకటేశ్వరరావు, తోటరాజా, నరసే సోమేశ్వరరావు, గుండుమోగుల బలుసులు, వేర్ల గోవింద్, అడపా ప్రసాద్ హాజరయ్యారు. కర్రి సత్యనారాయణ, దినేష్, రౌతు సోమరాజు, పిడుగు బ్రదర్, సోరపురెడ్డి బాబు తదితరులు పాల్గొన్నారు. కాగా ఈ అన్న సమారాధన కార్యక్రమంలో భక్తులు భారీగా పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. తాడేపల్లిపట్నంలో వేయించేస్తున్న పుంతల ముసలమ్మ అమ్మవారి మరి ఈ 9 రోజులు జరుగుతున్న గొప్ప ఉత్సవం ఇది. 45వ సంవత్సరం, ఇది 42వ సంవత్సరం జరుగుతున్న ఈ వార్షికోత్సవానికి మరి ఈరోజు మహా అన్న సమారాధన జరుగుతుంది. మరి ఈరోజు అతి ముఖ్యమైన 2 గొప్ప మంచి విషయాలు ఈరోజు కలవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ముక్కోటి ఏకాదశి. ఆ పర్వదినాన్న మరి పుంతల ముసలమ్మ దేవవారి ఆ మహా అన్న సమారాధన కూడా రావటం. ఎందుకంటే జనవరి 1 నుంచి 10వ తారీఖు దాకా మరి అమ్మవారి జాతర కార్యక్రమం, ఉత్సవ కార్యక్రమం జరగడం. మరి అందులో వివిధ రకాల పూజలు, మరి స్వామివారి యజ్ఞాలు, పూజలు, వ్రతాలు, మరి అన్ని రకాల కార్యక్రమం చేసి నిత్యం దీపదీప నైవేద్యాలతోటి ఘనంగా కార్యక్రమం జరుగుతూనే కాకుండా ఈరోజు మహా అన్న సమారాధన కూడా చేయటం గొప్ప విశేషం. అది కూడా ముక్కోటి ఏకాదశి నాడు మరి 21, 22, 23 వీటి 19 ఈ సంబంధించిన 2 టౌన్ సంబంధించిన ప్రజలందరూ ఇందులో పాల్గొని మరి మహాభక్తితో శ్రద్ధలతో ఈ కొలుసుకోవడం ఈ పుంతల ముసలమ్మ తల్లిని మనకు అందరికీ తెలిసిన విషయం. మరి అందరికీ కూడా ఆ అమ్మవారి తల్లి కరుణా కటాక్షాలు ఉండాలని ఈ కమిటీ వారు మరి ఇంకా మరొక సంవత్సరం మరి మిగతా సంవత్సరం ఇంకా ఘనంగా ఈ పూజా కార్యక్రమం చేయడానికి శక్తి సామర్థ్యాలు ఆ అమ్మవారు ప్రసాదించాలని. ఇద్దరు జగన్మాత ఇవాళ ముక్కోటి ఏకాదశి నాడు అన్న సమారాధన అంటే మాటలు కాదు. ఆ జగన్మాత శాంతించి వీరందరికీ కూడా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, ధనధాన్యాలు, సుఖ సంతోషాలు ఇచ్చి. తాడేపల్లిగూడెంలోని 20వ వార్డు సీతారాంపేటలో ఉన్నటువంటి పుంతల ముసలమ్మ అమ్మవారి ఆలయం వద్ద ప్రతి సంవత్సరం 1 నుంచి 5వ తారీఖు వరకు కూడా అమ్మవారికి ఇక్కడ ఉత్సవం కింద చేయటం, పూజలు అట్లాగే నిర్వహిస్తూ అమ్మవారిని ఊరేగిస్తూ ఆవిడ కటాక్షం అందరి మీద ఉండేలాగా ఏర్పాటు చేసే ఆనవాయితీ ఎప్పటి నుంచో 42 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ నడుపుతాం జరుగుతూ ఉందని చెప్పారు. ఖచ్చితంగా అన్ని ఏళ్ళ నుంచి చేస్తూ ఉన్న వారందరికీ కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటే ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు. అది కూడా ఇవాళ మన అన్న సమారాధన ముక్కోటి ఏకాదశి రోజున 8,000 మందికి అన్న సమారాధన చేయడం అనేది మాత్రం మామూలు విషయం కాదు. అలాగే భక్తులు కూడా అన్న సమారాధన అంటే దేవుని యొక్క ప్రసాదాన్ని మనందరం తీసుకోవాలని చెప్పి ఇక్కడికి ఉన్నవారు లేరు అని కాకుండా అందరూ కూడా వచ్చి ఇక్కడికి ఆ ప్రసాదాన్ని స్వీకరించే విధంగా చేస్తున్నందుకు అన్న సమారాధన కూడా ఒక మంచి విందు భోజనంలాగా ఏర్పాటు చేసిన కమిటీ మెంబర్స్ అందరికీ, దీనికి సహకరిస్తున్న పెద్దలందరికీ, ఇక్కడ విచ్చేసిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి పనిచేసే ఎమ్మెల్యే ఉన్నప్పుడు మీరందరూ కూడా పార్టీలకు అతీతంగా ఎవరైనా నాకు ప్రాబ్లం ఉందని వస్తే దానికి సొల్యూషన్ వెతికే ఎమ్మెల్యే తప్ప వేరే ఏ రకంగానూ ఆలోచించే వ్యక్తి కాదు మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు. సో అమ్మవారి ఆశీస్సులు ఆయనకు ఉండాలి, మీ అందరి సహకారం కూడా ఆయనకు ఉంటుందని నేను మరొకసారి మీ అందరినీ కోరుకుంటూ. శ్రీ పుంతల ముసలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు మరి ఎంతో ఉపయోగంగా యువ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో గౌరవాధ్యక్షులు మిత్రులు రాజా దినేష్ గారి ఆధ్వర్యంలో ఎంతో వైభవపేతంగా మరి ఉత్సవాలు జరిగాయి. అందులో భాగంగా మరి భారీ అన్న సమారాధన కార్యక్రమం ఇవాళ జరుగుతూ ఉంది. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా అమ్మవారి ఉత్సవాలు, అమ్మవారి కార్యక్రమాలు చేస్తే ఆయురారోగ్యశ్రాలతో ఉంటామనే మంచి విశ్వాసంతో మరి ఈ అమ్మవారిని కురుస్తూ ఉంటారు. దానికి తగ్గట్టుగానే ఈ ఉత్సవ కమిటీ వారు మరి ఎంత చక్కని కార్యక్రమాలు చేస్తున్నందుకు మరి ముందుగా వారిని అభినందిస్తూ ఉన్నాను. ఇవాళ అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించడానికి ఎంతోమంది భక్తులు వేలాదిగా వస్తూ ఉన్నారు. వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ చక్కని ఇటువంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా ఎంతో వైభవంగా చేయాలని ఆ శక్తిని ఆ అమ్మవారు మరి ఈ కమిటీ వారికి, ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా అన్నీ ఇచ్చి ఆయురారోగ్యశ్రాలతో ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఈ చక్కని కార్యక్రమంలో పాల్పంచిన అవసరం వచ్చిన యువ ఫ్రెండ్ సర్కిల్ వారిని ఈ సందర్భంగా అభినందిస్తూ. శ్రీ
పొంతుల ముసలమ్మ వారి 42వ వార్షికోత్సవ మహోత్సవాల్లో భాగంగా ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు అమ్మవారి ఉత్సవాలు నిర్వహించడం, 1, 2, 3, 4 తేదీలు వరుసగా సాంస్కృతిక కార్యక్రమాలు, హోమాలు, హిందూ మత వ్యాప్తికి, దైవంపై ప్రజల భక్తి శ్రద్ధ పెంచడానికి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. తదుపరి 5వ తేదీ అమ్మవారి సన్నిధి నుంచి ఊరేగింపుగా అమ్మవారిని విశేషంగా అలంకరించి పట్టణ పురవీధుల గుండా ఊరేగించి అమ్మవారి ఆశీస్సులు పట్టణ ప్రజానీకంతా చల్లగా ఉండాలని కోరుతూ పట్టణ ప్రజానీకానికి ఆశీస్సులు అందించడానికి ఊరేగింపు, తదుపరి శాంతి నివేదనగా 10వ తేదీ మరి అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించడం. ఈ కార్యక్రమానికి పెద్దలందరూ ఇచ్చేసినందుకు వారికి హృదయపూర్వకంగా మా కృతజ్ఞతలు, అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ. అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా తాడేపల్లిగూడెం పురదేవత బల్సులమ్మ గుడిలో శుక్రవారం నాడు అన్న సమారాధన ఆలయ నిర్వాహకులు శ్రీరంగం అంజిబాబు పర్యవేక్షణలో జరిగింది. సుంకర ధనబాబు, శ్రీకృష్ణ తులసి కుమార్తె సుంకర తనిష్క, శ్రీరంగం రామాంజనేయులు ఆర్థిక సహకారంతో ఈ అన్న సమారాధన జరిగింది. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తిని దర్శించుకోవడం కోసం ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు నీలం సురేష్, దాట్ల జగన్నాథరాజు, చవ్వాకుల రమణ, నార్ని చిన్ని, సందక విజయ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ బడుసులమ్మ వారి ఆలయ సన్నిధిలో అన్నీ కూడా పండుగ వాతావరణంలో మంచి కార్యక్రమాలు జరిగింది. ఈ రోజున ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని అమ్మవారికి ఉత్తర దర్శనాన్ని ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శనాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ఈరోజు ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కూడా ఏర్పరచుకోవడానికి మా నియోజక శాసనసభ్యులు ప్రభుత్వ ఇప్పుడు శ్రీ బొత్స శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఆలయ నిర్వాహకులు శ్రీరంగం రామాంజనేయ గారి నేతృత్వంలో మంచిగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు పెద్ద ఎత్తున భక్తులు రావడం, ఈ ఉత్తర వైకుంఠ ద్వారం ద్వారా అమ్మవారిని దర్శించుకుని మన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కూడా చేసుకుని భక్తులు ఆనందించారు. ఈ రోజున ఇదే పుణ్య రోజున మన అయోధ్యలో బాలరాముడిని కూడా ప్రదర్శించుకోవడం కరెక్ట్గా సంవత్సరం అయి ఈ రోజున వార్షికోత్సవాల్లో భాగంగా మా అన్నయ్య సుంకర ధనబాబు గారి కుటుంబ సభ్యులు శ్రీమతి కృష్ణతులసి గారు వారి కుమార్తె తనిష్క గారి సౌజన్యంతో ఈ రోజున గత ఎత్తున ఈ ప్రతి శుక్రవారం జరిగే అన్నదాన కార్యక్రమంలో భాగంగా అన్నదానం నిర్వహించడం. గత సంవత్సరం జనవరి 22వ తారీఖున అయోధ్యలో బాలరాములు మనం ప్రతిష్ఠించుకోవడం జరిగింది. 5 సంవత్సరాల కళను మనం ఆ రోజు నెరవేర్చుకున్నాం. అదే యొక్క కళని మనం ప్రతి సంవత్సరం కూడా జరుపుకోవాలని ఒక మంచి ఆలోచనతోటి మన తాడేపల్లిగూడెం స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ ఎక్కువైనటువంటి శ్రీ బొత్స శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో మన తమ్ముడు శ్రీరంగ రామాంజనేయులు గారు ఆలయ నిర్వహణలో ఉన్నటువంటి మన గ్రామ దేవత శ్రీ 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 బల్సులమ్మ తల్లి ఆలయంలో ఈరోజు అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిపించాలనేటువంటి ఒక మంచి కార్యక్రమానికి చేయాలని చెప్పి మేము ఎమ్మెల్యే గారిని అలాగే ఆలయ చైర్మన్ ఆలయ నిర్వాహకులు శ్రీరంగ అంజిబాబు గారు తమ్ముడు అడగడానికి ఈరోజు వైకుంఠ ఏకాదశి కూడా మంచి కార్యక్రమం ఈరోజు చేయాలని మంచి ఆలోచనతో ఈరోజు అన్నప్రసాద కార్యక్రమం చేశారు. ఈరోజు అయోధ్యలో బాలరాముని ప్రతిష్ఠ సందర్భంగా ఈరోజు మన సుంకర ధనబాబు గారు నేతృత్వంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. మరొకసారి పట్టణ ప్రజలందరికీ చూసుకునే ఏకాదశి శుభాకాంక్షలు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శుక్రవారం ఉదయం ముక్కోటి ఏకాదశి పురస్కరించుకుని విశేష పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. అదేవిధంగా భక్తులకు ఉత్తరద్వార దర్శనం ఏర్పాటు చేశారు. శాస్త్రోక్తంగా నిర్వహించిన పూజల్లో భక్తులు భారీగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న 3 సభ్యుల అంతర్రాష్ట్ర దొంగల ముఠాను భీమడోలు పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నెల్లూరు జిల్లా
గూడూరు పట్టణానికి చెందిన రంగనాథ్ కిరణ్ మరో మహిళ ఆమె కుమారుడితో కలిసి పలు జిల్లాల్లో సుమారు 42 చోరీలకు పాల్పడ్డారు. ఇటీవల ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా బేమడోలు, ఉంగుటూరు, నరసాపురం ప్రాంతంలో 5 చోరీలకు పాల్పడగా బేమడోలు సిఐ యుజే విల్సన్ నేతృత్వంలో బేమడోలు, ద్వారకా తిరుమల, చేబ్రోలు ఎస్ఐలు సుధాకర్, సుధీర్, సూర్య భగవాన్లు 3 బృందాలుగా విచారణ చేసి నిందితులను పట్టుకున్నారు. వారి వద్ద నుండి సుమారు 3 లక్షల విలువ గల బంగారం, వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. బేమడోలు పోలీస్ స్టేషన్లో డీఎస్పీ శ్రవణ్ కుమార్ మీడియాకు కేసు వివరాలు తెలిపారు. బేమడోలు పోలీస్ స్టేషన్ పరిధిలో క్రైమ్ నంబర్ 5/25లోను అదేవిధంగా గతంలో 324/24 కేసులో కూడా పగలు దొంగతనం కేసులో ముద్దాయి గురించి బేమడోలు సిఐ గారు మరియు ఎస్ఐ గారు అదేవిధంగా మా టీం మొత్తం కూడా కష్టపడి కరుడు కట్టిన నేరస్తుడైనటువంటి ఈ రంగనాథం కిరణ్ గతంలో రంగనాథం కిరణ్ మీద ఇప్పటికీ 49 కేసులు ఉన్నవి. పాత నెల్లూరు జిల్లాకు చెందినటువంటి గూడూరులో ఉంటాడు. ఈ గూడూరులో గాంధీనగర్ అనే ఏరియాలో ఉన్నప్పుడు నారాయణమ్మ అనే ఒక ఆమెతోటి వీడు సహజీవనం చేస్తూ పెళ్లి చేసుకున్నానని చెప్తూ వీడు అనేక చోట్ల కూడా కుటుంబం మాదిరిగా మొత్తం అందరూ వచ్చి ఇక్కడ ఇల్లు తీసుకోవటం, చుట్టుపక్కలకి వెళ్ళి దొంగతనాలు చేసుకొని వచ్చి ఆ సొమ్ముతో వెళ్ళిపోవటం అనేది జరుగుతూ ఉంది. ఇతను సుమారు ఒక 4 రోజుల నుంచి బయటకు వచ్చి ఈ ఏరియాలో మనం ముఖ్యంగా బేమడోలు, అదేవిధంగా పక్కన ఉన్నటువంటి చేబ్రోలు పోలీస్ స్టేషను, అలాగనే నర్సాపురం పోలీస్ స్టేషను, అలానే ఇతర పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా నల్లజర్ల పోలీస్ స్టేషన్ ఏరియాలో కూడా తిరిగి ఈ పగలపూట దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. దీని మీద మేము ఛాలెంజ్గా తీసుకొని సిఐ గారు, మన విల్సన్ గారు, అదేవిధంగా ఎస్ఐ గారు సుధాకరు, అలానే వాళ్ళ టీం మొత్తం ద్వారకా తిరుమల ఎస్ఐ గారు, అలానే చెబ్రోలు ఎస్ఐ గారు వీళ్ళందరూ కూడా ఒక టీం మాదిరిగా ఏర్పడి 3 బృందాలుగా విడిపోవటం. రోజు నాడు ఉదయం 11 గంటల ప్రాంతంలో ఇతన్ని దొరకపుచ్చుకోవడం జరిగింది. ఇతను 15 రోజులు 20 రోజుల కాలంలోనే సుమారుగా 5 దొంగతనాలు చేయడం జరిగింది. బేమడోల్లో ఉన్నటువంటి ఈ క్రైమ్ నెంబర్ 321/2024 కేసులో ఈ ప్రాపర్టీ రికవర్ చేయటం, అదేవిధంగా 5వ క్రైమ్ నెంబర్ 5లో, అదేవిధంగా మన చేబ్రోల్లో క్రైమ్ నెంబర్ 4లోను, అదేవిధంగా క్రైమ్ నెంబర్ 303/2024 చేబ్రోల్ కేసులోను, అలానే నర్సాపురంలో 251/2024 కేసులో కూడా ఈ ప్రాపర్టీ కూడా రికవరీ చేయడం జరిగింది. ఈ రోజు నుండి మొత్తం సుమారు 3 లక్షలు విలువ చేసే ఈ ప్రాపర్టీ అంతా కూడా రికవర్ చేయడం జరిగింది. ఇతను అరెస్ట్ చేసి ఈరోజు జైలుకి పంపుతున్నాము. స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద గల శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు శుక్రవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, సింధూర పూజలు సాంప్రదాయ రీతిలో జరిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదన వితరణ గావించారు. మధ్యాహ్నం వరకు భక్తుల రద్దీ ఇదే విధంగా కొనసాగింది. ఆంజనేయ నామస్మరణతో ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మికత నెలకొంది. స్థానిక బ్రహ్మానందరెడ్డి మార్కెట్లో ముక్కోటి వైకుంఠ ఏకాదశి మహోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నంద్యాల కృష్ణమూర్తి మంగా దంపతుల కుమారుడు వీరవెంకట సత్యనారాయణ దంపతులచే పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నీరుల్లి కూరగాయల వర్తక సంఘం ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. స్థానిక ఏలూరు రోడ్డులోని శ్రీ వాసవి పంచాయతన క్షేత్రంలో ముక్కోటి ఏకాదశి పురస్కరించుకుని ఆలయ ప్రధాన అర్చకులు సత్యనారాయణ శర్మ, చంద్రశేఖర శర్మ అర్చకత్వంలో లక్ష్మీనారాయణ స్వామికు విశేషంగా అభిషేకాలు చేశారు. ముక్కోటి ఏకాదశి పురస్కరించుకుని ఉత్తర ద్వారం దర్శనం, 7 ద్వారాలలో కలియుగ వెంకటేశ్వర స్వామి ప్రతిరూపం ఏర్పాటు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు కొల్లేపర శ్రీరామచంద్రమూర్తి దంపతులు, సెక్రటరీ నున్న బాలత్రిపుర సుందర దంపతులు, పేరూరి రవికుమార్ దంపతులు, ఆలపాటి సత్యనారాయణ దంపతులు, కనిగళ్ల ఆంజనేయులు దంపతులు, గౌరవ అధ్యక్షులు మారం వెంకటేశ్వరరావు, పూర్వ అధ్యక్షులు పేరూరి కాసయ్య, వబిలిశెట్టి నటరాజు, గ్రంథి సత్యనారాయణ, మండవల్లి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. తాడేపులగూడెంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి క్షేత్రంలో ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామి ప్రతిరూపాన్ని నిలబెట్టి ఈ 7 ద్వారాలుగా నిలబెట్టి
అందరికీ కూడా దర్శనం చేయడం జరుగుతుంది. మరి తెల్లారుజామున 3:30 కానించి శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారికి అభిషేకాలు, సుగంధ ద్రవ్యాలు, ఫ్రూట్స్ అన్ని రకాలతోటి అభిషేకం చేయడం జరిగింది. మరి తాడేపులగూడెం పుర ప్రముఖులు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాము. అలాగే మార వెంకటేశ్వర గారికి, ఇలా నటరాజు గారికి, మా కార్యవర్గానికి, అధిష్టానానికి అందరికీ కూడా ఈ మన ఆర్యవేద సంఘం తరపున శుభాకాంక్షలు తెలుపుతున్నాము ముక్కోటి ఏకాదశి సందర్భంగా. కాబట్టి తాడేపుడు ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని మనసారా కోరుకుంటూ సెలవు. మన తాడేపులగూడెం పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి క్షేత్రం పంచాయతీ క్షేత్రంలో మరి ప్రతి సంవత్సరం ముక్కోటి ఏకాదశికి అత్యంత వైభవపేతంగా ఉత్తర ద్వార దర్శనం అది కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు కూడా అలాగే ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. మరి అలాగే అందరూ కూడా భక్తులు విశేషంగా విచ్చేసి మేము చేసే ప్రతి కార్యక్రమాల్లో కూడా అందరూ కూడా పాల్గొనాలని మరీ కోరుతా ఉన్నాం. మరి శ్రీ ఆర్వేద సంఘం వారు చేసే కార్యక్రమాలు అన్నీ కూడా పట్టణం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఈ చేసే కార్యక్రమం అందరూ కూడా విచ్చేయవలసిందిగా కోరుతున్నాం. వాసవి పంచాయతీ క్షేత్రంలో మరి మా పూర్వీకులు ఉత్తర ద్వార దర్శనాన్ని ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ప్రతిరూపాన్ని ఏర్పాటు చేసి అనేక మంది భక్తులు ఇక్కడికి వచ్చి ఆ స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. మరి ఈ రోజున ఉదయాన్నే మరి లక్ష్మీనారాయణ స్వామి గారికి విశేషంగా ఆ అభిషేకాలు చేయడం జరిగింది. ఆ అభిషేకాల అనంతరం మరి స్వామివారికి విశేష అర్చనలు చేసి మరి ఈ రోజున చేయడం జరిగింది. మరి ముక్కోటి ఏకాదశి అంటే ఆ విష్ణుమూర్తి వారు మరి 3 కోట్ల మంది దేవతలతో భూలోకానికి వచ్చే రోజు ఇది. అదేవిధంగా భగవద్గీతని శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునికి చెప్పిన రోజు ఇది. ఆలాహలము అలాగే అమృతము రెండూ కూడా ఈ రోజునే ఉద్భవించాయి. అదేవిధంగా మురా రాక్షసుని అంతమందించిన రోజు ఆ మురా అన్నతను ధాన్యంలో దాక్కుండా వల్ల ఈ రోజు అందరూ కూడా ధాన్యానికి సంబంధించిన ఆహారాన్ని తీసుకోకూడదని చెప్తారు మరి పురాణాల ప్రకారం. అందువలన ఈ రోజు ఉపాసన చేస్తే మరి సంవత్సరం అన్ని ఏకాదశులు చేసినంత ఫలితం దక్కుతుంది. కాబట్టి ఈ రోజున ఆ స్వామివారిని దర్శించడం వల్ల మరి ముక్కోటి ఆ స్వామివారి విష్ణు లోక ప్రాప్తి జరుగుతుందని చెప్పి భక్తులందరూ కూడా ప్రగాఢ నమ్మకము. కాబట్టి భక్తులందరూ కూడా మా ఆలయంలో ఏర్పాటు చేసిన ఆ స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి ఆ స్వామివారి కృపకు పాత్ర కావాల్సిన కోరుతున్నాం. స్థానిక భాగ్యలక్ష్మిపేటలోని శ్రీ మారుతి స్వామివారి ఆలయంలో శ్రీ వైకుంఠ ముక్కోటి ఏకాదశి మహోత్సవాలు జరిగాయి. ఉత్సవ కమిటీ నిర్వాహకులు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్, మారుతి స్వామి యువజన సంఘం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కందుకూరి శివకుమార్ శర్మ అర్చకత్వంలో ప్రత్యేక పూజలు, ఉత్తర ద్వార దర్శనం జరిగాయి. సహస్ర సింధురార్చన జరిగాయి. గంధం, గోవింద్, శ్రావణి దుర్గా దంపతులచే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి పంచామృతాభిషేకం జరిగింది. శ్రీ లక్ష్మీ నరసింహ హోమం, పూర్ణాహుతి, అన్న సమారాధన జరిగాయి. స్థానిక శేష్మహల్ రోడ్డులోని శ్రీ కోదండ రామాలయంలో ముక్కోటి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం విశేష పూజలు చేశారు. మాజీ కౌన్సిలర్ పట్నాల రాంపండు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా సాలిపేట శాసమానంలో ఉన్న రామాలయం వద్ద ఈరోజు ముక్కోటి ఏకాదశి కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఆ స్వామివారి ఆరోగ్య శిక్ష సంపదలు ఇవ్వాలని కోరుకుంటూ సాలిపేట రామాలయం వీధిలో ఉన్న శాసమానంలో ఉన్న వ్యాపారాలను నిర్ణయాభివృద్ధి చెందాలని ఆ స్వామి ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు 15 పడకల ఐసీయూ, క్రిటికల్ కేర్, జనరల్ మెడిసిన్, డయాబెటాలజీ, షుగర్, స్త్రీల ప్రసూతి విభాగం, గైనకాలజీ, చెవి, ముక్కు, గొంతు విభాగం,
ఈఎన్టీ, జనరల్ సర్జరీ విభాగం, ఎనస్థీషియా విభాగం, ఎముకల విభాగం, ప్లాస్టిక్ సర్జన్ అండ్ కాస్మెటాలజిస్ట్ కన్సల్టేషన్ 2వ ఆదివారం, రుమటాలజిస్ట్ 3వ ఆదివారం, యూరాలజిస్ట్ 4వ ఆదివారం. అన్ని రకాల సాధారణ వ్యాధులు, పాయిజనింగ్ కేసులు, మలేరియా, గర్భిణీ కేసులు, స్త్రీలకు సంబంధించిన వ్యాధులు చూడబడును మరియు అన్ని రకాల ఆపరేషన్లు చేయబడును. ఎమర్జెన్సీ కేసులు అన్ని వేళలా చూడబడును. 24/7 ఎమర్జెన్సీ సర్వీసెస్ కలవు. అన్ని ప్రముఖ కంపెనీల ఇన్సూరెన్స్లకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, BSNL ఆఫీస్ వెనుక, ఓవర్ బ్రిడ్జ్ డౌన్, తాడేపల్లిగూడెం 1. ఫోన్ నెంబర్ 08818223720. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం, తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్, డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, DMAS, ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. స్థానిక కొబ్బరి తోటలో ఈ నెల 13వ తేదీ నుంచి నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ ఆధ్వర్యంలో శ్రీ దేవి మహంకాళమ్మ వారి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్సవ ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షులు ఎగ్గిన నాగబాబు మాట్లాడుతూ ఈ ఉత్సవాల్లో భక్తులందరూ పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరారు. శ్రీ దేవి మహంకాళమ్మ వారి 45వ జాతర మహోత్సవాలు ఈ నెల 13వ తేదీ నుంచి భోగి పండుగ రోజు నుంచి 10 రోజుల పాటు జరుగుతాయి. దానికి గాను గత 10 రోజులుగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అందరూ ఎంతో క్రమశిక్షణతో ఈ కార్యక్రమాలని పెద్ద ఎత్తున చేయడానికి నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ వారు ఈ కార్యక్రమాలని నిర్వహించాలని నిర్ణయించడం, దానికి ఈ ఏర్పాట్ల నిమిత్తం 13వ తారీఖు నుంచి ప్రారంభమయ్యే ఈ అమ్మవారి జాతర నిమిత్తం ఏర్పాట్లన్నీ కూడా ఎంతో చక్కగా మా లైటింగ్ సిస్టమ్ రెడ్డి గారు, సౌండ్ సిస్టమ్ రెడ్డి గారు కానీ, అలాగే నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ సభ్యులందరూ కూడా, అలాగే పెయింటర్ వెంకన్న కానీ వీళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి రాత్రి పగలు కూడా కష్టపడి ఈ అమ్మవారి పందిరికి కావాల్సినటువంటి ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. 13వ తేదీ నుంచి జరిగే ఆ జాతర మహోత్సవాలకి అందరూ కూడా పాల్గొని ప్రతిరోజు జరిగే కార్యక్రమాలను తిలకించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. స్థానిక సుబ్బారావుపేటలోని శ్రీ చిన్నాంజనేయ స్వామివారి ఆలయం వద్ద ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు ఘనంగా జరిగాయి.
ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు విచ్చేసి ఈ పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ ముక్కోటి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 23వ తేదీన అన్న సమారాధన నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భముగా మన సుబ్బారావుపేటలో వేయించేసినటువంటి శ్రీ భక్తాంజనేయ స్వామి వారి ఆలయం వద్ద తెల్లవారుజామున 4 గంటల నుండి పంచామృత ఫలరసాభిషేకాలు మరియు సహస్ర నాగవల్లి దళ పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ పూజా కార్యక్రమంలో భక్తులంతా కూడా విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదములు స్వీకరిస్తున్నారు. అలాగే 23వ తారీఖు బుధవారం అన్న సమారాధన కార్యక్రమం జరుగును. కావున భక్తులంతా కూడా విచ్చేసి ఈ అన్న సమారాధన కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. ముక్కోటి వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని స్థానిక సుబ్బారావుపేటలోని శ్రీ శ్రీనివాస రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. ఈ పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. శ్రీనివాస రామాలయం నందు ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా మరి భక్తులకు ఉత్తరద్వార దర్శనం స్వామివారిని నిర్వహించుకోవడం జరిగింది. భక్తులందరూ కూడా విశేషంగా వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ భక్తులందరికీ కూడా శ్రీనివాస రామాలయం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ఎంత చక్కగా నిర్వహించుకోవడానికి సహకరించిన మన ప్రగతి కాలేజీ అండ్ మోడర్న్ డిగ్రీ కాలేజీ అధినేత కుప్పిశెట్టి రమణయ్య చంటి శ్రీమతి అనంతలక్ష్మి దంపతులకు ఈ శ్రీనివాస రామాలయం కమిటీ తరఫున అలాగే భక్తుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే అనుకోలేదు ఎంత ఇదిగా అవుతుందని పువ్వుల డెకరేషన్ కానీ లేకపోతే స్వామివారి పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి షార్ట్ టైంలో ఇంత చక్కగా మాకు సహకరించిన చంటి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే దుబా శ్రీను గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క ఆలయ కార్యక్రమాలు అన్నింటిలో కూడా మా వెనకాల నుండి ముందుండి నడిపించి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న మన దుబా శ్రీనివాస రామాలయం కమిటీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే భక్తులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి శనివారం జరిగే అన్నదాన కార్యక్రమానికి కూడా సహకరించి మీ యొక్క సహాయ సహకారాలు అందించి అన్నదాన కార్యక్రమాన్ని కూడా ముందుకు నడిపించాలని కోరుతున్నాను. ముక్కోటి ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని సుబ్బారావుపేట శ్రీ శ్రీనివాస రామాలయంలో ఇవాళ ఉదయం 4 గంటల నుంచి కూడా భక్తులు దర్శనాలు చేసుకోవడం జరుగుతుంది. అలాగే వచ్చిన ప్రతి భక్తులకి కూడా గోత్రనామాలు చదివి వారికి తీర్థప్రసాదాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇవాళ ముక్కోటి ఏకాదశి ఏర్పాట్లకు సహకరించిన దుబ్బా శ్రీను గారికి, కొప్పిశెట్టి రమణయ్య చంటి గారికి, అలాగే సుబ్బారావుపేట 5వ వార్డు గ్యాస్ పంప్ బిఎస్సి యువసేనకి, అలాగే విశ్వనేత్ర యూత్ కుర్రాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇళ్ల స్థలాలు లేని వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటూ అర్హులైన పెంటపాడు, ఆకుతీగపాడు, కస్సా పెంటపాడు, వల్లూరుపల్లి లబ్ధిదారులతో వ్యవసాయ కార్మిక సంఘం మండల సిపిఐ ఆధ్వర్యంలో కళింగ లక్ష్మణరావు నాయకత్వంలో పెంటపాడు మండల తహసీల్దార్ కార్యాలయం నందు శుక్రవారం ధర్నా చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు ఇళ్ల స్థలంతో పాటు ఆర్థిక సహాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ శ్రీనివాస్కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు వంక అప్పారావు, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి దిద్దే నాగేశ్వరరావు, సిపిఐ నాయకులు కొనతల నాగరాజు, ఉయ్యూరి సత్యనారాయణ, మోర్చా రాజేష్, దున్నా జాన్ మహిళలు పాల్గొన్నారు. ఇదివరకు లాస్ట్ టైం సెంటున్నర ఇచ్చారు. ఇప్పుడు గవర్నమెంట్లో కూడా 3 సెంట్లు భూమి ఇస్తామని చెప్తున్నారు. అంచేత ఇప్పుడు పాత ఈ జగనన్న కాలనీ ఇచ్చిన కూడా చాలా సైట్లు ఖాళీలు ఉన్నాయి. అవి ఏం చేయాలన్నది లేదు. తర్వాత కొత్తగా వీటి దగ్గర అప్లికేషన్ తీసుకుని కొత్తగా ప్రాసెస్ చేయమని కూడా ఇంకా ఏమీ ఆర్డర్స్ రాలా. అవి ఆర్డర్స్ వచ్చిన తర్వాత ఈ ఫైల్ కూడా మేము జిల్లా కలెక్టర్ వరకు పంపిస్తాం. మీరు ఇచ్చింది ఈ మీ దీని తరపున కమ్యూనిస్ట్ పార్టీ తరపున వ్యవసాయ కార్మిక తరపున ఇచ్చింది. పెంటపాడు గ్రామం, ఆకుతీపాడు గ్రామం, ఒల్లూరుపల్లి, జట్లపాలెం, కస్బా పెంటపాడు గ్రామాల్లో గత ఏదైతే ప్రభుత్వం ఉందో గత ప్రభుత్వం వీళ్ళందరినీ అర్హులుగా ఎంపిక చేయడం జరిగింది. కాబట్టి వీళ్ళందరికీ కూడా స్థలాలు చూపించలేదు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ
అదేవిధంగా వ్యవసాయ కార్మిక సంఘ ఆధ్వర్యంలో ఈరోజు తహసీల్దార్ కార్యాలయం వద్ద వినతి పత్రాలు ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ ఇమ్మని రాష్ట్ర సమితి పిలిపివ్వడంలో భాగంగా ఈరోజు మేము తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా వేయడం జరుగుతుంది. ఈ రోజున గత పేజ్ 1లో వీళ్ళందరినీ ఎంపిక చేశారు. ఇలా కనీసం ఉపాధి లేక, కూలి లేక, అద్దె కట్టుకోలేక, పిల్లల్ని చదివించుకోలేక తీవ్రమైన దుర్భర పరిస్థితుల్లో వీళ్ళందరూ జీవిస్తూ ఉన్నారు. ప్రభుత్వం వస్తే మాకు ఇస్తారని గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు చూశారు, కానీ ఏ ఒక్కరికి కూడా వీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. కొంతమందికి పొంతపోరం బోకులు ఇచ్చారు, అది వెళ్ళే పరిస్థితి లేదు. ఎందుకంటే అక్కడ నివాసంగా యోగ్యం కాని ప్రాంతాల్లో ఇవ్వడం అనేది జరిగింది. వైసీపీ ప్రభుత్వం ఎలా కాబట్టి ఇవ్వలేదు కాబట్టి మేము అధికారంలోకి వస్తే ప్రతి గ్రామంలోని 3 సెంట్లు, అదేవిధంగా టౌన్లో 2 సెంట్లు గృహ నిర్మాణం ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తామని చెప్పారు. ఇళ్ల స్థలాల్లో కేటాయించి వాళ్ళందరూ రుణం ఇచ్చి ఇల్లు కట్టాలని కోరుతున్నాం. మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఇలాగ ఇళ్ల స్థలాల గురించి పెట్టుకుంటున్నామండి. కానీ మాలాంటి పేదల్ని వచ్చిన ప్రభుత్వం చూడట్లేదండి. చాలా ఇబ్బంది పడుతున్నాం. పిల్లల్ని చదివించుకోవడానికి, కరెంట్ బిల్లుకి, దేనికైనా సరే ఇబ్బంది పడుతున్నాం. ఒక రోజుగా కష్టపడలేనిదే మా ఇల్లులు గడవండి. కానీ ఆ స్థితిలో కూడా మేము ఉన్నా సరే వచ్చిన ప్రభుత్వాలు మాకు స్థలాలు ఇవ్వట్లేదండి. మేము చాలా బాధపడుతున్నామండి. వైఎస్ జగన్ గారు కూడా 5 సంవత్సరాల క్రితం ఇస్తానని చెప్పి ఇవ్వలేదండి. వేరే చోట పెట్టారు, అదేమో కోర్టు కేసు వేసారండి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి వారికి మేము ఇస్తాము 3 సెంట్లని ఇలా చెప్పారండి. మాకు అది నమ్మకం అండి. ఈ సంవత్సరం ఈ ప్రభుత్వం ఇస్తుందని మాకు నమ్మకం ఉందండి చంద్రబాబు గారి మీద. మేము హృదయపూర్వకంగా కోరుకుంటున్నామండి, మాకు స్థలాలు మీరు ఇవ్వాలని కోరుకుంటున్నామండి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్థానిక సీతారాంపేటలోని శ్రీ సీతారామ లక్ష్మణ హనుమాన్ దేవాలయంలో భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కలిగించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు నర్సే సోమేశ్వరరావు, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, ఎగ్గిన నాగబాబు, అయినం బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పర్వదినమైన ముక్కోటి ఏకాదశి ఇక్కడ దేశవ్యాప్తంగా హిందూ బంధువులందరూ కూడా మరి ఆ శివనారాయణని దర్శించుకుని వారి యొక్క కోరికలు చెప్పుకునే రోజు మహాపర్వదినం. ఈరోజు దేవాలయాలన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి భక్తులతోటి. ముఖ్యంగా మరి ఈరోజు మనకి ఈ ఆంధ్రప్రదేశ్లో అయితే అటు ఏడుకొండ వెంకన్న బాబు కానీ, ఇటు శ్రీశైలం మల్లికార్జునుడు కానీ, మన తాడేపల్లి వద్దడికి ప్రతి దేవాలయం కూడా ఎంతో పెద్ద ఎత్తున ఉత్తర ద్వార దర్శనాలు చేసి ఏదైతే మనం తెలిసి తెలియక చేసే పాపాలన్నీ పోవాలంటే ఆ ఏడుకొండల వాడిని ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే ఆ శివనారాయణని దర్శనం ద్వారా ఆ పాపాలన్నీ పోతాయని మన భగవంతుడు పెద్దలు మనకు చెప్పడం వల్ల ఈ యొక్క రోజు మనకింత పవిత్రమైంది. ఈరోజు మరి ముఖ్యంగా రామాలయంలో మరి 7 ద్వారాలు ఏర్పాటు చేసి, ఏడుకొండల వాడికి ఎలా ఉన్నాయి 7 ద్వారాలు, 7 ద్వారాలు ఏర్పాటు చేసి ఉత్తర ద్వారం దర్శనం కల్పించిన మరి సోమేశ్వరరావుకి, వాళ్ళ మిత్రమందానికి, వాళ్ళ కమిటీకి అందరికి కూడా ఉదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మరి రామాలయంలో ఎంతో ఘనంగా భక్తులు జరిగిన 5 సంవత్సరాల నుంచి కూడా, ఎందుకంటే శ్రీరామనవమి ఎంతో ఘనంగా చేస్తారు ఇక్కడ. మరి అలాంటిది ఈరోజు ఈ 5 సంవత్సరాల నుంచి ముక్కోటి ఏకాదశిని కూడా ఎంతో పర్వదినాన్ని ఉత్తర ద్వార దర్శనం ద్వారా ఏదైతే భక్తుల మనోభావాలకి అనుగుణంగా ఏర్పాటు చేసి, అదే కాకుండా మరి ఈ పరిసర చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఆ హిందూ మతం కానీ, హిందుత్వం కానీ గుర్తొచ్చే విధంగా మరి ఎంతో భక్తి శ్రద్ధలతోటి, మరి ఎంతో భజన కోలాటలతోటి ఈ ముక్కోటి ఏకాదశి చేయడం చాలా శుభసూచకం. గత 5 సంవత్సరాలుగా ముక్కోటి ఏకాదశి సందర్భంగా సీతారాంపేట రామాలయ కమిటీ వారు ఉత్తర వైకుంఠ ముఖద్వార దర్శనాన్ని ఏర్పాటు చేయడం, దీనికి పెద్ద ఎత్తున హిందూ బంధువులు అందరూ వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం జరుగుతూ ఉంది. మరి ఎందుకంటే ఈ ముక్కోటి రోజున ఎవరైతే ఈ ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారో వారికి ఆ లక్ష్మీనారాయణ స్వామి యొక్క, ఆ వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు వారికి, వారి కుటుంబానికి ఉంటాయి. మరి ఈ చుట్టుపక్కల కూడా పెద్ద ఎత్తున ఆధ్యాత్మిక కేంద్రంగా మరి పెద్దలు ఎగ్గిన నాగబాబు గారు మరి దేవి మహంకాళమ్మ ఉత్సవాలు కానీ, అలాగే పెద్దలు రాజా త్రినాథ్ గారు పొంతలో ముసలమ్మ తల్లి ఉత్సవాలు కానీ, మళ్ళీ రౌతు స్వామిరాజు గారు నూకాలమ్మ తల్లి ఉత్సవాలు కానీ మేము రామాలయం కమిటీ ఈ చుట్టుపక్కల పెద్ద ఎత్తున ఆధ్యాత్మిక కేంద్రంగా మరి మేము ఇక్కడ హిందువులందరికీ కూడా ప్రతి
పండక్కి గొప్పగా స్వామివారి దర్శనాన్ని ఏర్పాటు చేయడం అందరికీ కూడా తెలిసిన విషయమే. ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా స్థానిక తాడేపల్లిగూడెం పట్టణం స్థానిక సీతారాంపేటలో వేయించేసినటువంటి శ్రీ సీతారామ లక్ష్మణ కోదండ రామలక్ష్మణ ఆంజనేయ సమేత దేవస్థానం నందు గడిచిన 5 సంవత్సరాలుగా ముక్కోటి ఏకాదశిని అద్భుతంగా నిర్వహించుకోవడం జరిగింది. ఏదైతే కరోనా ముప్పుతో ఇబ్బంది పడుతున్నప్పుడు, కరోనా స్టార్ట్ అయింది, ప్రమాదం ఉన్నప్పుడు ఇక్కడ ఏదైతే హిందూ బంధువులందరే కాకుండా ప్రపంచం అంతా కూడా సుఖశాంతులతో ఉండాలని, ఆ విపత్తు పెద్దదవ్వకూడదని కోరుకుంటూ ఆ రోజు 2020లో మేము ముక్కోటి ఏకాదశిని మా అధ్యక్షుడు రామరాయ కమిటీ అధ్యక్షుడు నరసింహ సోమేశ్వరరావు చేతుల మీద ప్రారంభించడం జరిగింది. ఈ గడిచిన 5 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా అద్భుతంగా నిర్వహించుకుంటున్నాం. ఈరోజు వచ్చి ప్రతి భక్తుడు స్వామివారిని దర్శించుకునేలా 7 ద్వారాలు పెట్టి ప్రతి ద్వారం దగ్గర స్వామివారిని దర్శించుకునే ఏర్పాట్లు చేసి ఈ రామాలయం కమిటీ అద్భుతంగా నిర్వహించడం జరుగుతుంది. పడాల శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం నందు ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణ ఉత్తరద్వార దర్శనం వేడుకగా జరిగాయి. శుక్రవారం మధ్యాహ్నం సుమారు 1000 మందికి అన్నదాన కార్యక్రమాన్ని చేశారు. స్వామివారి సన్నిధిలో శ్రీ పాలూరు లక్ష్మీ నరసింహ సత్సంగ భక్త సమాజం వారు భగవద్గీత చెప్పారు. ఈ కార్యక్రమంలో పిచుకల రామకృష్ణ, కొత్త ధనరాజు, పులి ప్రసాద్, సురేష్, కామి రాంబాబు, కొత్త వెంకటేశ్వరరావు, కామిశెట్టి శ్రీనివాస్, పులి బాల, కొత్త రాధాకృష్ణ, పత్స రామారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన పడాల గ్రామంలో వేయించేసినట్టు హరిజనపేటలో ఉండే రామాలయం వద్ద ముక్కోటి ఏకాదశి శుభ సందర్భంగా ఈరోజు ఈ పడాల గ్రామంలో దేవాలయం ఉత్తర ద్వారం ఉండటం వలన ఉత్తర దర్శనం చేసుకున్న ఎంతోమంది భక్తులు వచ్చి ఈ యొక్క ఉత్తర ద్వారం దర్శనం చేసుకున్నారు. అలాగే ఉదయం గంగా జలాభిషేకంతో కాలువ నుండి స్వామివారిని ఉత్సవమూర్తుల్ని విగ్రహాన్ని తీసుకోవడం జరిగింది. అలాగే పొద్దున సీతారామచంద్ర స్వామి యొక్క కళ్యాణం అత్యంత వైభవపేతంగా గ్రామస్తుల సహకారంతో చేయడం జరిగింది. వేద మంత్రాల మధ్య మహోన్నతంగా జరిగింది. అలాగే ఈరోజు సాయంకాలం 5 గంటల నుండి 8 గంటల వరకు కూడా 8 నుంచి 11 దాకా సుప్రభాత సేవ, అది పవళింపు సేవ ఉంటుంది. తదనంతరం తెల్లవారుజామున 4 గంటల నుండి కూడా సుప్రభాతం ఉంటుంది. కావున 50 మంది ప్రజలు వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేశారు. లక్ష్మీనరసింహస్వామి భక్త సమాజం అండి మాది తాడేపల్లిగూడెం. మేము భగవద్గీత చదవడానికి అని చెప్పని 18 సార్లు 18 అధ్యాయాలు చదవటానికని ఇక్కడికి వచ్చామండి. వీరు ఆదరణగా చూసి మా భగవద్గీతని చక్కగా విందుగా విని తరించవలసిందిగా కోరుతున్నామండి. స్థానిక సవిత్రిపేట తణుకు రోడ్డులోని శ్రీ దాసాంజనేయ స్వామి వారి ఆలయంలో శుక్రవారం ముక్కోటి ఏకాదశి పురస్కరించుకుని విశేష పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి సాంప్రదాయ రీతిలో ఈ పూజలు జరిగాయి. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. పూజల్లో పాల్గొన్న భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. భక్తులందరికీ ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులందరికీ ఆ శ్రీరాముడు, ఆ శ్రీ ఆంజనేయ స్వామి, దాసాంజనేయ స్వామి కృపాకటాక్షములు ఎల్లవేళలా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి అర్చక స్వాముల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ ముక్కోటి ఏకాదశిని కానీ ఈ 365 రోజుల సంవత్సరంలో ప్రతి ఒక్కరోజు వారి యొక్క అర్చకత్వంలో మా దేవాలయాన్ని మరింత అభివృద్ధి పదంలో తీసుకెళ్తూ ఉన్నటువంటి అర్చక స్వాములకు ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఈ నూతన సంవత్సరంలో ఈ తాడేపూడెం ఉన్నటువంటి ప్రజానీకం అందరికీ కూడా మంచి జరగాలని ఆంజనేయ స్వామిని కోరుకుంటూ, మరి ఎల్లవేళ ఈ స్వామి కృపకు పాత్రలు అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ముక్కోటి ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని ఉదయం 4 గంటల నుంచి కూడా భక్తులందరూ కూడా అత్యంత వైభవంగా మా యొక్క దాసాంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకోవడం జరుగుతోంది. ఉదయం 4 గంటల నుంచి 6 గంటల వరకు కూడా అత్యంత వైభవంగా పంచామృతాలతోటి అలాగే పలరసాలతోటి స్వామివారికి ఇష్టమైనటువంటి గంధ సింధూరం తమలపాకులతోటి కూడా అర్చన చేయడం జరిగింది. చాలా విశేషమైనటువంటి ఈ యొక్క సవిత్రిపేటలో ఈ యొక్క కాలువగట్టును వేయించేస్తున్నటువంటి దాసాంజనేయ స్వామి వారి దేవాలయం చాలా విశేషం. సుమారు 70 సంవత్సరాల క్రితం ఈ యొక్క ఆలయాన్ని నిర్మించడం జరిగింది. అప్పుడు ఈ విధంగా చిన్న విగ్రహం
పెట్టడం జరిగింది. అప్పుడు వెంకటేశ్వరరావు గారు తదితర ధర్మకర్తలందరూ కలిసి అత్యంత వైభవంగా సుమారు ఒక 50 లక్షల వ్యయంతో అత్యంత వైభవంగా స్వామివారికి ఈ యొక్క దాసాంజనేయ స్వామివారి దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. వైకుంఠ ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్థానిక హౌసింగ్ బోర్డులోని శ్రీ దక్షిణముఖ సువర్చల సమేత అభయాంజనేయ స్వామివారి ఆలయంలో శుక్రవారం ఉదయం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కార్యదర్శి ఆకుల నరసింహమూర్తి ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామికి వెండి ఆభరణాలు అలంకరించారు. భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ముక్కోటి పర్వదిన సందర్భంగా స్వామివారికి ఉదయం 4 గంటల నుండి పంచామృతాలతో అభిషేకాలు జరిగినాయి. అనంతరం భక్తుల దర్శనార్థం ఇక్కడ స్వామివారికి తమలపాకులతో పూజ జరిగింది. ఇప్పుడు వచ్చిన భక్తులు 50 మందికి కూడా 9 రోజులు జరిగినటువంటి వామపత్వము 40 రోజులు సింధూరంతో పూజ చేసినటువంటి స్వాముల యొక్క దీక్షా సింధూరము, స్వాములు ఆంజనేయ స్వామి తాడు, అలాగే ఇక్కడ ఇవన్నీ కూడా ప్రసాదం ఇవన్నీ కూడా వితరణ జరుగుతున్నది. నూతన సంవత్సరం క్యాలెండర్ కూడా ఇక్కడ ఈరోజు ప్రతి సంవత్సరం మేము తెస్తాం. ఈ కార్యక్రమాన్ని అందరూ ఉదయం సాయంత్రం కూడా దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొందాలి. శ్రీ దక్షిణముఖ సువర్చల సుందర అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని ఈరోజు ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా స్వామివారికి సువర్చల ఆంజనేయ స్వామివారికి కూడా విశేషముగా పూజా కార్యక్రమములు అభిషేకములు నిర్వహించడం జరిగింది. అనంతరం భక్తులందరూ కూడా స్వామివారి దర్శనం అందించడం జరుగుతుంది. ఈ యొక్క మహోన్నత కార్యక్రమంలో కార్యసిద్ధి ఆంజనేయ స్వామి అనేటువంటి దక్షిణముఖ అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద ఏ కార్యం తలపెట్టినా సరే దక్షిణముఖ అభయాంజనేయ స్వామిని దర్శించుకున్న వెంటనే కార్యం నెరవేరుతుందని చెప్పి భక్తులు తెలియజేస్తున్నారు. కాబట్టి భక్తులు అందరూ కూడా ఆలయాన్ని సందర్శించి స్వామివారి యొక్క శక్తి స్వరూపాలు అందరూ కూడా అందుకోవాలని కోరుకుంటున్నాం. తాడేపల్లిగూడెం పట్టణంలో కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ రిటైల్ వ్యాపార భాగస్వాములలో స్థానిక మూన్లైట్ హోటల్లో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా తాడేపల్లిగూడెం రీజనల్ బిజినెస్ హెడ్ చక్రవర్తి, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, జోనల్ మేనేజర్ సచ్చిదానందరెడ్డిలు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుండి కోరమండల్ రిటైల్ వ్యాపారులు, రైతులు పాల్గొన్నారు. గ్రోమోర్ రైతు సంబరాలలో భాగంగా లక్కీ డ్రాలో 2 రైతులకు రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైకులు అందజేశారు. కార్యక్రమంలో డివిజనల్ వ్యవసాయ శాస్త్రవేత్త మోహన్ కుమార్, సీనియర్ వ్యవసాయ శాస్త్రవేత్త సూర్య, నానో డిఏపి బిజినెస్ మేనేజర్ స్వరూప్, రాజేష్, మార్కెటింగ్ ఆఫీసర్ సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నానో డిఏపి అమ్మినందుకు వారి కోపిల ద్వారా వచ్చిన 2 రైతులకి 16 బుల్లెట్లు ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా. అందులో 2 బుల్లెట్లు మన 2 జిల్లాల్లో 2 తగిలింది. ఏలూరు జిల్లాలో ఒకరికి, పశ్చిమ జిల్లాలో ఒకరి రైతులకి ఆ బుల్లెట్ తగిలి ఆ బుల్లెట్లు పంపిణీ కార్యక్రమం ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది. దాంతోపాటు ఏదైతే ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆశించిన విధంగా నానో యూరియా, నానో డిఏపి ఈ రకంగా ఒక ఎరువుల మీద ఒక చక్కటి ఆలోచనతో ఎరువులు కన్నా, ఎందుకంటే రాబోయే రోజుల్లో చాలా విషయాల మీద అవగాహన కలిగిన రైతులు కానీ ఎకరానికి 1 లీటరు యూరియా, నానో యూరియా కానీ లేదా నానో డిఏపి కానీ ఇది కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. దీనికి ముఖ్య కారణం మోడీ గారి ఆలోచన. మోడీ గారి ఆలోచనలో ఈ ముందుగా నానో యూరియాని రిలీజ్ చేశారు. నానో డిఏపి కోరమండల్ ఇంటర్నేషనల్ పెద్ద ఎత్తున ఈ నానో డిఏపి తీసుకొచ్చమే కాకుండా నానో డిఏపి జనతాకి రైతులు ఇబ్బంది పడకూడదని రామారామి 200 కోట్ల రూపాయలతో వీరు డ్రోన్స్ కూడా ట్రైనింగ్ ఇచ్చి మహిళా సోదరులకి కోరమండల్ ఇంటర్నేషనల్ ద్వారా డ్రోన్స్ కూడా ఈ రాష్ట్రం 2-3 రాష్ట్రాల్లో ప్రతి కుటుంబ స్వయం ఉపాధి స్కీమ్లో రైతు సోదరుల మహిళలకి డ్రోన్స్ ఇవ్వడం జరిగింది. ఈ డ్రోన్స్ ద్వారా ప్రతి వాళ్ళు కూడా నానో డిఏపిని స్ప్రే చేసుకుంటారు, కానీ నానో యూరియా స్ప్రే చేసుకుంటారు, కానీ ఉపయోగించుకునే విధంగా ఎకరానికి ఎంత, ఎందుకంటే ఒక్కో డ్రోను ప్రతిరోజు రామారమి
15 నుంచి 20 ఎకరాలు స్ప్రే చేసుకోవచ్చు. దాని ద్వారా చాలా తక్కువ ఖర్చుతో ఈ స్ప్రేయింగ్ కూడా జరుగుతుంది. దీని ద్వారా ప్రభుత్వం ఏదైతే ఆశించిందో ఇవాళ భారత ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ భారత ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ పెద్ద ఎత్తున దేశంలో నానో డిఏపి, నానో యూరియా పెంచడానికి, వాడక పెంచడానికి ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. దీని మీద ఇవాళ ఈరోజు గవర్నమెంట్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ద్వారా ఈ నానో డిఏపి మీద అవగాహన సదస్సు కట్టు డీలర్ సోదరులందరినీ కూడా విలేజ్లో ఉండే రిటైల్ డీలర్లందరినీ కూడా కేటాయించడం జరిగింది. ఆ సందర్భంగా అందరికీ కూడా ఆ అవగాహన సదస్సు మనం పోయిన సంవత్సరము గ్రోమోర్ రైతు సంబరాలు స్కీమ్లో భాగంగా రైతులు ఎవరైతే విజేతలు అయినారో లక్కీ డ్రాలో మేము గత సంవత్సరము గ్రోమోర్ రైతు సంబరాలు స్కీమ్లో భాగంగా ఒక 16 బుల్లెట్లు, అలాగే ప్రతి జోనల్ ఏరియాకి కూడా ఒక 200 సిల్వర్ కాయిన్స్, 50 గ్రాముల సిల్వర్ కాయిన్స్ చొప్పున ఒక 1600 సిల్వర్ కాయిన్స్, అలాగే 16 బుల్లెట్లు మరియు మెగా బంపర్ ప్రైజ్ కింద 2 ట్రాక్టర్లను అనౌన్స్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఆ లక్కీ డ్రా అంతా తీసిన తర్వాత ఈ రోజున ఇక్కడ విజేతలైనటువంటి 2 రైతులకి ఈనాడు ఈ బహుమతి ప్రదానం గ్రోమర్లో లక్కీ డ్రాలో భాగంగా 2 బుల్లెట్లను ఈ రోజున ప్రదానం చేయడం జరిగింది. అది కూడా తాడేపల్లిగూడెం పట్టణ సమీపంలో ఉన్నటువంటి రైతులకు ఇద్దరికి ఇవ్వడం ఈ రోజున జరిగింది. అలాగే 2 ట్రాక్టర్లను కూడా మేము, ఒక ట్రాక్టర్ గత నెలలో హైదరాబాద్లో ఇచ్చాము, అలాగే ఇంకొక ట్రాక్టర్ రామచంద్రాపురంలో రేపు రాబోయే నెక్స్ట్ వీక్లో ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. అలాగే దీనితో పాటుగా ఇంకొక కార్యక్రమం ఈ రోజున డీలర్లందరికీ కూడా నానో టెక్నాలజీ మీద అవగాహన సదస్సును అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మన భారత ప్రధాని, మన ప్రీతమ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈ నానో టెక్నాలజీ మీద రైతులందరికీ కూడా కొత్త టెక్నాలజీలు చేరువ చేయడంలో కంపెనీల యొక్క భాగస్వామ్యం చాలా ముఖ్యమైనది. కాబట్టి మేమందరం కూడా ప్రధాని గారి అడుగుజాడల్లో నడుస్తూ ఈ నానో టెక్నాలజీ మీద అవగాహన సదస్సు అనేది ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. స్థానిక జువ్వలపాలెంలోని శ్రీ లలితాదేవి అమ్మవారి ఆలయంలో శుక్రవారం వైకుంఠ ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉదయం శ్రీచక్రానికి విశేష పాలాభిషేకం, కుంకుమ పూజ నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు మానేపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. మధ్యాహ్నం అప్పన వెంకట సత్య రమేష్ కుమార్, సుబ్బలక్ష్మి దంపతుల సహకారంతో అన్నదాన కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీగా పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. ప్రతి శుక్రవారం నాడు అన్నప్రసాద వితరణ జరుగుతుంది. ఈరోజు 145వ వారం పురస్కరించుకుని అప్పన రమేష్ గారు, అప్పన వెంకట సత్య రమేష్ కుమార్ గారు, వారి సతీమణి గారు సుబ్బలక్ష్మి గారు శాశ్వత అన్నదానానికి ₹1,00,000 ఇచ్చారు. అలాగే వారి కుమారులు కూడా రూప వెంకట సాయి సత్యసాయి మణికుమార్ గారు, అలాగే వారి సతీమణి గారు నాగ శివలావణ్యమణి గారు, వారి అబ్బాయి, రెండో అబ్బాయి భాను నాగ వెంకట సత్యకుమార్ గారు, సతీష్ కుమార్ గారు అన్నప్రసాదానికి, శాశ్వత అన్నదానానికి ₹1,00,000 ఇచ్చారు. వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా లలితాదేవి అమ్మవారి ఆశీస్సులు కలగాలని కోరుకుంటున్నాము. లలితాదేవి ఆలయంలో ఉదయాన్నే శ్రీచక్రానికి పంచామృతాలతో అభిషేకం చేసి 7 దర్శనం కల్పించాం భక్తులందరికీ. భక్తులు వచ్చి దర్శనం చేసుకుని ఎలా సందర్భంగా అలాగే మేము ప్రతి శుక్రవారం అన్నదానం చేస్తున్నాం. శాశ్వత అన్నదానం కూడా ఉంది. వాళ్ళు కోరిన రోజున సంవత్సరంలో శుక్రవారం వాళ్ళు కోరిన రోజున మేము అన్నదానం చేస్తాం. 200 మంది పైన అన్నదానం జరుగుతుంది. అలాగే వాళ్ళ ఫ్యామిలీ ఫోటో అన్నదానశాలలో పెడతాము. ఎవరైనా పెళ్ళిళ్ళు కానీ, పుట్టినరోజులు కానీ, ఎవరైనా ఉద్యోగాలు వచ్చినాయి కానీ ఉంటే వాళ్ళు భోజనాలు పెట్టుకుంటామంటే మా కంపెనీని సంప్రదించవచ్చు. ₹6,000 తీసుకుంటున్నాం. 200 మందికి భోజనాలు పెడుతున్నాం. ఇది ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతాం. స్థానిక ఆదిత్య పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు వేడుకగా జరిగాయి. భోగి మంటలు, బొమ్మల కొలువు, పిండి వంటలు, ముగ్గుల పోటీలు, పూరెళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తాడేపల్లిగూడెం పట్టణం సిఐ ఏ సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఐటమ్స్ చూసి ఆయన అబ్బురపడ్డారు. మండల విద్యాశాఖాధికారి హనుమ పాల్గొని విద్యార్థులకు, పాఠశాల యాజమాన్యానికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. స్కూల్ ప్రిన్సిపల్ కె వాసుదేవ మాట్లాడుతూ విద్యార్థులకు, తెలుగువారికి సంక్రాంతి సంస్కృతి సంప్రదాయాలను తెలియచేయడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ఎస్ఎన్ఎస్ అరుణ, ఉపాధ్యాయ, ఉపాధ్యేతర సిబ్బంది పాల్గొన్నారు.
ఆదిత్య కాలేజ్ యాజమాన్యాన్ని ఫస్ట్ అభినందించాలి. పిల్లలందరిలో కూడా ఇక్కడ చూసేసరికి సంక్రాంతి 2 days ముందే వచ్చేసింది అనిపించింది అందరికీ. చాలా పిల్లల్లో అందరికీ ఈ ఒక పండగ వాతావరణం, ప్రతి ఒక్క పిల్లల యొక్క స్మైల్ చాలా ఆనందంగా, ఎప్పుడు రోజు ఉదయాన్నే స్కూల్కి పంపించాను, హోంవర్క్ ఇవాళ రోజు క్లాసులు చెప్పి అలా అంతా కొంచెం మూడ్ ఆఫ్లో ఉంటారు పిల్లలు. అని ఈరోజు ప్రతి ఒక్కరి యొక్క ఏ పాపను చూసినా ఏ పాపను చూసినా చాలా స్మైలీగా చాలా ఆనందంగా ఉంది. మాకు కూడా ఆ స్టేజ్కి వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఈ బ్రిటిష్ షర్ట్లో పోలీసులు మాకు మొన్ననే బాగా చాలా తక్కువ టైము ఎవరైనా సార్ పిలిచారు సంక్రాంతి ముందు చూద్దామని ఉద్దేశంతో టైం చేసి వస్తే మొత్తం ఉద్యోగాలు మొత్తం తెచ్చిపోయి ఇక్కడ ఇంకా కొంచెం ఎక్కువ టైం గడపాలనిపించింది. అందుకే కాలేజ్ యాజమాన్యం అందరికీ నేను ప్రత్యేక అభినందనలు తెలుసుకున్నాను నేను దీనికి ఇన్వైట్ చేసినందుకు. అలాగే పిల్లల్లో కూడా మన భారతదేశం యొక్క పండుగల యొక్క విశిష్ట తెలియజేస్తూ వారి పండుగల యొక్క సాంప్రదాయాలు ఆచారాలు అందరూ కూడా పిల్లలకి అవగాహన కలిగిస్తున్నారు. ఈ విధంగా వాళ్ళు కూడా ఈ పోటీ ప్రపంచంలో చదివేవాళ్ళు మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు కూడా పాటించాలన్న అలవాటు పిల్లల్లో కూడా పెంపొందిస్తున్నారు. కాబట్టి ఈ స్కూల్ యాజమాన్యం వాళ్ళందరినీ చాలా అభినందిస్తున్నాను. మన ఆదిత్య పబ్లిక్ స్కూల్లో జరుపుకుంటున్న ఈ సంక్రాంతి సంబరాలకి చాలా ఘనంగా జరుపుకుంటారు. మరి ఈ కార్యక్రమంలో చూస్తుంటే పిల్లలందరూ కూడా సంక్రాంతి పండుగ ముందే వచ్చినట్టుగా ఉంది. అలాగే ఈ రోజుల్లో సాంప్రదాయాలు రైతు విలువలు అన్ని కూడా గుర్తు చేస్తూ మరి సంక్రాంతికి ఎలా సంబరం చేసుకోవాలి ముందుగా ఈ పాఠశాలలో ఘనంగా నిర్వహించుకుంటున్నారు. మరి ముఖ్యంగా చెప్పాలంటే మరి రోజు రోజుకి రైతు విలువలు తగ్గిపోయి మరి గతంలో ఉమ్మడి కుటుంబంగా ఉండేవారు. మరి ఇప్పుడు ఉమ్మడి కుటుంబం నుంచి విడిపోయి మరి ఎవరికి వాళ్ళు ఉండటం వల్ల చాలా రకాల అంటే మనం చూస్తూనే ఉన్నాము. ఎలా అంటే తల్లిదండ్రులు కూడా పట్టించుకునే స్థితిలో కూడా చాలా మంది ఉన్నారు. మా ఆ విధంగా ఈ సాంప్రదాయం ఇలాగే కొనసాగించాలి. అలాగే నైతిక విలువలతో పిల్లలు మంచి స్థాయిలో రావాలి, మంచి వృత్తిలో రావాలి. వాళ్ళ భవిష్యత్తులో మంచి స్థాయిలో ఎదగాలంటే వాళ్ళకు నైతిక విలువలతో పాటు సాంప్రదాయాలు కూడా అవసరం అని చెప్పేసి తెలియజేయడానికి ఇక్కడ చాలా చక్కటి కార్యక్రమాన్ని ఈ ఆదిత్య స్కూల్ వాళ్ళు నిర్వహిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. సంక్రాంతి అంటే ఎక్కువగా పట్టణ ప్రాంతాల కంటే కూడా గ్రామీణ ప్రాంతాలు అంటే పల్లెటూరులోనే ఎక్కువగా జరగడం జరుగుతుంది. ఏదైతే ఆ పల్లెటూరులో జరుగుతుందో సంక్రాంతి, అలాంటి సంక్రాంతిని మన తాడేపల్లిగూడెం పట్టణంలో అంగరంగ వైభవంగా నిర్వహించాలనే ఉద్దేశంతో చైర్మన్ శేషారెడ్డి గారి ఆదేశాల మేరకు మన ఆదిత్య స్కూల్లో పల్లెటూరు వాతావరణాన్ని భోగిమంటలు అవ్వచ్చు, ఎడ్ల బండ్లు అవ్వచ్చు, బొమ్మల కోళ్ళు అవ్వచ్చు, అదేవిధంగా గంగిరెద్దలు అవ్వచ్చు అండ్ బుట్టబొమ్మలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఏర్పరిచి ఒక గ్రామీణ ప్రాంతాన్ని మనం తీసుకొచ్చేసాం మన తాడేపల్లిగూడెం పట్టణానికి. చైర్మన్ గారి ఆదేశాల ప్రకారం ఏదైతే మన పల్లెటూరు సంస్కృతి ఉందో, ఏదైతే పల్లెటూరు సాంప్రదాయాలు ఉన్నాయో ఇవన్నీ కూడా మన భావి తరాలకి అందించాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఈ సంక్రాంతి సంబరాలు మనం మన స్కూల్లో జరపడం, ఇంత విశేషంగా జరగడం, ఇటువంటి మంచి కార్యక్రమానికి మన ఎంఈఓ హనుమ గారు అటువంటి వ్యక్తులు కూడా తోడ్పడడం చాలా సంతోషంగా ఉంది. శ్రీ వైకుంఠ ఏకాదశి సందర్భంగా బలసలమ్మ గుడిలో న్యాయవాది గొల్లపూడి వెంకట ద్వారకానాథ్ రచించిన అయోధ్య అనే గ్రంథాన్ని విశ్వ హిందూ పరిషత్ కేంద్ర లీగల్ కమిటీ సభ్యులు గొల్లపూడి శ్యాంప్రసాద్ ముఖర్జీ దంపతుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బల్సులమ్మ ఆలయ ఉత్సవ కమిటీ ప్రతినిధి శ్రీరంగం అంజిబాబు, సభ్యులు సుంకర ధనబాబు, నీలం సురేష్, దాట్ల జగన్నాథరాజు, సామాజిక సమరసత ఫౌండేషన్ రాష్ట్ర నాయకురాలు భోగిరెడ్డి ఆదిలక్ష్మి, అడప రమేష్, వన్నెంరెడ్డి నవీన్, గొల్లపూడి సూర్యకుమారి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా నిరంతరం శ్రీరాముని యొక్క భక్తిలో ఉండటం, నేడు వారి శ్రీరాముడి గురించి అయోధ్య ఆ విషయాల గురించి మొత్తం ఒక అద్భుతమైన ఒక పుస్తకాన్ని వారు రచించడం ఈరోజు గొల్లపూడి చాలా సంతోషం. తీసేనా అన్నదానం చాలా అద్భుతమైన శైలితోటి మనకి ఆ విషయాలు రచించారు.
ద్వారకా గారు ఎంతటి శ్రీరామ భక్తులో మనందరికీ తెలుసు. వారి నాన్నగారి దగ్గర నుంచి వారికి ముఖర్జీ వారి సోదరులు ముఖర్జీ గారికి, అదేవిధంగా ద్వారకా గారికి, వారి సోదరు వీళ్ళందరూ కూడా అదే వారి నాన్నగారి అభిజాలంలో వేస్తూ శ్రీరాముని సేవలో వాళ్ళందరూ ఉన్నారు. ఐఏఎస్ ఇస్తానన్నా సరే నువ్వు స్వయం సేవ కావాలని చెప్పు, ఐఏఎస్ సెలెక్ట్ చేస్తామని చెప్తే నాకు నేను రాష్ట్రీయ స్వయం సేవ కార్యకర్తగానే నాకు ఐఏఎస్తానని చెప్పి గుణప్రాయంగా వదిలేస్తున్నటువంటి గొప్ప వ్యక్తి వారి తండ్రి గారు వారి తండ్రి గారు పలపూడి రాధాకృష్ణ గారు, వారి ప్రముఖ న్యాయవాది. వారి బాటలోనే ముఖర్జీ గారు కానీ, ద్వారకా గారు కానీ ప్రయాణిస్తున్నారు. 494 సంవత్సరాల పోరాటం తర్వాత 2024 పుష్మాసంలో విద్యా ఏకాదశి నాడు అయోధ్యలో తిరిగి బాలరాముడు రాముడు గారు ఎక్కడికి పుట్టారో రాముడి గుడిలో మనం మగువ దేవాలయాన్ని గత సంవత్సరం 2 రోజుల్లో మనం నిర్మించున్నాం. అయితే దాని వెనకాల దాదాపు 74 యుద్ధాలు జరిగాయి. 1 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే 1983లో మళ్ళీ ఒకసారి హిందూ మొత్తం జాతి మొత్తంతో కూడా రాముల వారి పుట్టించడం మనం దేవాలయం కట్టుకోవాలనేటువంటి ఒక బలమైనటువంటి వాంఛ కోరికతోటి అనేక ఉద్యమాలు చేసి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా రామశిలా పూజ అని, రామజ్యోతి అని, చెప్పండి, రామ పాదుగా పూజ అని, ఇలాగ అనేక రకాల గ్రామానికి కూడా మనం ఎక్కడ తీసానండి? ఎంతమంది రామ భక్తులు కంటపడిలో ఇక్కడికి వచ్చాను డైరెక్ట్ 12 అయిపోయిందా? డిసెంబర్ 6వ తేదీన అక్కడ పూర్వం ఉన్నటువంటి కట్టడం తొలగించి ఏమని చెప్పారండి? ఇవాళ రోజు మనం అక్కడ ఉన్న దేవాలయాన్ని మనము సుప్రీంకోర్టు తీర్పు ద్వారా చేసుకున్నాం. వైకుంఠ ఏకాదశి సందర్భంగా వలసలమ్మ తల్లివారి యొక్క ఆశీస్సులు పొందడం కోసం ఇక్కడికి వచ్చాము. అయితే నేను గత 30 సంవత్సరాలుగా నా హృదయంలో ఉన్నటువంటి భావాలని వ్యక్తీకరిస్తూ అయోధ్య గురించి పూర్తి విషయాన్ని భావితరానికి తెలియాలనే ఉద్దేశంతో అయోధ్య అనే ఒక పుస్తకాన్ని రాయడం జరిగింది. ఈరోజు వీరకరసేవకుడు, జయకరసేవకుడు, విజయకరసేవకుడు అయినటువంటి శ్రీ శ్యామప్రసాద్ ముఖర్జీ శిరోమణి దంపతుల యొక్క చేతుల మీదుగా నేను కాదండి, వేరే వాళ్ళు వస్తారండి. ఆవిష్కరణ కార్యక్రమాన్ని విఘ్నేష్ గారు వస్తారేమోనండి. ముందుకు సహకరిస్తున్నటువంటి ఆలయ కమిటీ అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ స్థానిక ఆంగ్లో ఇండియన్ స్కూల్లో శుక్రవారం ఉదయం ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్కూల్ చైర్మన్ కొడాలి రమేష్ బాబు, అకాడమిక్ డైరెక్టర్ కొడాలి రాకేష్ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. బొమ్మల కొలువు, భోగి మంటలు, ముగ్గుల పోటీలు, హరిదాసు, పిండి వంటలు తదితర కార్యక్రమాలతో సంక్రాంతి వేడుకలు కోలాహలంగా కొనసాగాయి. ఈ వేడుకలలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. Girls, మన స్కూల్లో సంక్రాంతి సంబరాలు చాలా ఆహ్లాదంగా, ఆనందంగా, సంతోషంగా జరుపుకున్నాము. రేపటి నుంచి స్కూల్ హాలిడేస్ కాబట్టి ముందుగానే మన విద్యా సంస్థలో మన భారతీయ సంప్రదాయం ఏంటి, మన భారతీయ సంస్కృతులు ఏమిటి, ఇవన్నీ తెలియజేయడానికి ఈరోజు ఈ భోగి మంటలు, ఈ గొబ్బెమ్మలు, ఈ పాటలు, ఇన్ని రకాలుగా కార్యక్రమాలు చేసుకోగలిగాం. మరి మీరందరూ కూడా ఈ సంస్కృతి, ఈ సంస్కారం, ఈ సంక్రాంతి అంటే ఏమిటో తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవన్నీ తెలుసుకుని మనం ఎంత అభివృద్ధి అయినా మన భారతదేశం యొక్క మూలాలు మనం మర్చిపోకూడదు.
అలాగే మన తెలుగు జాతి యొక్క ఆ పండుగలు దాని విశిష్టతలు కూడా తెలుసుకుని అందరూ కూడా వీటి యొక్క అర్థం తెలుసుకొని ఇంకా ముందు ముందు చాలా కార్యక్రమాలు ప్రతి పండగకి మనం చేస్తున్నాం. మీరు కూడా చక్కగా నేర్చుకోండి, అభివృద్ధి అవ్వాలని కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమాలు నిర్వహించినటువంటి ఈ మన స్కూలు టీచర్స్ అందరికీ కూడా నా యొక్క అభినందనలు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సేవా కార్యక్రమంలో భాగంగా శుక్రవారం తాడేపల్లిగూడెంలో వాసవి క్లబ్, వాసవి వనితా క్లబ్, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ, ఆర్యవైశ్య మహిళా సంఘం సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక వాసవి ఇంటర్ అండ్ డిగ్రీ కళాశాల ఆవరణలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ముగ్గుల పోటీలు, భోగి మంటలు, భోగిపళ్ళు, గంగిరెద్దుల నృత్యాలు, హరిదాసుల సంకీర్తనలు వంటివి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన బాలాజీ ట్రేడర్స్ అధినేత భోగవల్లి రమేష్, మొబైల్ హబ్ యాజమాన్యం, కోకోకోలా కంపెనీ వారికి కృతజ్ఞతలు తెలిపారు. వాసవి క్లబ్ ప్రెసిడెంట్ పసుమర్తి అనిల్, సెక్రటరీ మండా పవన్, ట్రెజరర్ మొత్తా శ్రీధర్ గుప్తా, ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ నున్నా సుందరం, పులవర్తి రాంపండు, పులవర్తి మల్లికార్జున్, కొర్లేపర బద్రి, చెక్కా ఉమా తదితరులు పాల్గొన్నారు. స్పెషల్ సంక్రాంతి అండి. అన్ని క్లబ్బుల్ని ఒకే తాటి మీద నిలిపి ఈరోజు వాసవి జూనియర్ కళాశాలలో అందంగా వేసిన రంగవల్లి మధ్య భోగి మంటలతో, హరిదాసులతో, గంగిరెద్దులతో, చక్క కైట్స్తో, భోగిపళ్ళతో సంక్రాంతి ముందుగానే వచ్చింది అని అనిపిస్తుంది. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి మంచి గిఫ్ట్లు డొనేషన్ చేసి, అలాగే పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా ప్రైజెస్ ఇచ్చి అందరినీ కూడా ఆనందపరిచారు. ఇలాగే ప్రతి సంవత్సరం అన్ని క్లబ్లు కలిసి ఇంకా వైభవంగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మంచి అవకాశం ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ చేసే సేవా కార్యక్రమంలో భాగంగా క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ లిస్టులో సందర్భంగా ఇవాళ వాసవి డిగ్రీ కాలేజీలో వాసవి క్లబ్, వాసవి వనితా క్లబ్, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ, ఆర్యవైశ్య మహిళా సంఘం సంయుక్తంగా సంక్రాంతి సంబరాలు చాలా వినూత్నంగా, అద్భుతంగా ఇవాళ నిర్వహించుకున్నాము. ఇవాళ అందరి సహకారంతో ముగ్గులు పోటీలు, గంగిరెద్దుల డ్యాన్సు, భోగి మంటలు, భోగిపళ్ళు కార్యక్రమాలతోటి మన ఈ ఆర్యవైశ్య సంఘ కుటుంబ సభ్యులందరం కూడా ఇక్కడ చాలా చక్కగా టైం స్పెండ్ చేయడం జరిగింది. పార్టిసిపేట్స్ అందరికీ కూడా మన మొబైల్ హబ్ నుంచి కానీ, వివో కంపెనీ నుంచి, కోకోకోలా కంపెనీ నుంచి, బాలాజీ ఎంటర్ప్రైజెస్ వారి ద్వారా గిఫ్ట్ హ్యాంపర్స్ అందజేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంకి ఎంతగానో సహకరించిన వాసవి డిగ్రీ కాలేజ్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాసవి క్లబ్, వాసవి వనితా క్లబ్, ఆర్యవైశ్య మహాసభ, ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగినాయి. దాంట్లో భాగంగా యువకులకు సాంప్రదాయ వస్త్రధారణ, ముగ్గులు పోటీలు, పిల్లలకి భోగిపళ్ళు, గొబ్బిళ్ళు, భోగి మంటలు, హరిదాసులు, గంగిరెద్దులు అన్నీ వాసవి క్లబ్, వంట క్లబ్ మొత్తం అన్ని సంఘాలు, 4 సంఘాల ఆధ్వర్యంలో బాగా జరిగిందండి. అందరూ మాకు సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు. నారాయణపురం జాతీయ రహదారి పక్కన కల శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ముక్కోడి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేశారు. భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు శంకుతీర్థం ద్వారా ప్రసాద వితరణ చేశారు. రాష్ట్రంలో కోటప్పకొండ తర్వాత శంకుతీర్థం ద్వారా భక్తులకు ప్రసాద వితరణ చేయడం ఇక్కడ విశేషంగా చెబుతున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.